మసాలా కారపొడి చేయాలంటే ఇలా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసుకుందాం. అది ఇరిసి వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత తీసి ప్రతి ఒక్కదాన్ని ప్లేట్లో వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు గింజలు అన్నిటిని ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్లేట్లో కాస్త నూనె వేసి పచ్చెనగపప్పు గుండు మినపప్పు వేసి ఇలా కాస్త వేగనిచ్చి ధనియాలు కూడా వేసుకుందాం. వేసిన తర్వాత ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుని కాస్త చింతపండు కూడా వేసి ఈ టైప్లో బాగా వేగనిచ్చి తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారనిచ్చి మిక్సీ జారీలో ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలన్నీ వేసుకొని ఆ తర్వాత కాస్త సాల్ట్ వేసి మెత్తగా పొడి కొట్టాలి. ఇలా పొడి అయిన తర్వాత ఇప్పుడు మనం తర్వాత ఫ్రై చేసిన ఈ ధనియాలు కరివేపాకు చింతపండు ఇవన్నిటిని కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసి పొడి కొట్టి దాంట్లో దాదాపు ఒక 2 గడ్డల దాకా వెల్లుల్లి గడ్డలు వేసుకునేసి ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఇప్పుడు వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకుని తింటే సూపర్ మసాలా కారం రెడీ.